గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు బివి మూర్తి. ఈరోజు ఒక 3000 క్రోడ్స్ టర్న్ ఓవర్ కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక 3000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. రైట్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద కంపెనీ ఇండియాలో లాంచ్ కావడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ చూసినా 5 లక్షలు 10 లక్షలు లేదంటే ఒక బెడ్రూమ్ 2 బెడ్రూమ్లతో స్టార్ట్ అయిన కంపెనీలు ఉన్నాయి, లేదంటే 50 లక్షల కోటి రూపాయలతో స్టార్ట్ అయిన కంపెనీలు ఉన్నాయి ఎక్కువ శాతం. కానీ ఈరోజు డేట్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంపెనీ ఇండియాలో లాంచ్ అయిందని నేను చెప్పగలను. ఎందుకు అని అంటే నేను రాజస్థాన్ కోట వెళ్ళడం జరిగింది. ఎంత పెద్ద ప్రొఫైల్ అంటే ఒక 2 రోజులు అక్కడ ఉండి మొత్తం కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోపల మొత్తం 2 రోజులు తిరిగినా నాకు టైం సరిపోవట్లేదు. అలాగే ఎండి గారితో కూడా నేను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, కొంతమంది లీడర్స్ తోటి కూడా కలవడం జరిగింది. మొత్తం పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది బాస్. రైట్. సో మరి ఈ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాలాగా వర్క్ చేసే వాళ్ళు లక్షల రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కానీ ఒక్కొక్క ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 10 లక్షలు 20 లక్షలు కాదు, 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సో మరి మనమే ఎందుకు సంపాదించలేకపోతున్నామంటే మనకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఇండస్ట్రీలు ఏం జరుగుతున్నాయంటే అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ గురించి మాట్లాడట్లేదు నేను. ఆన్లైన్లో 4 రోజులు వచ్చి బంద్ అయ్యే కంపెనీల గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ లీగల్గా నడుస్తున్నటువంటి కంపెనీలు గవర్నమెంట్ గైడ్లైన్స్ పాటించి మొత్తం టోటల్గా ఒక అన్ని పర్మిషన్స్తో కూడి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి కంపెనీలు ఏమవుతున్నాయి, పెద్ద కంపెనీలు వచ్చేసి నార్త్లో స్టార్ట్ అవుతున్నాయి. మన దగ్గరికి వచ్చేసరికి 4-5 సంవత్సరాలు పడుతుంది. మనకు తెలిసే వరకు ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది. లాస్ట్లో జాయిన్ అవుతున్నాం, లాస్ట్లో ఎండ్ అవుతున్నాం. సో ఒక 5 ఇయర్స్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. స్టార్టింగ్ కంపెనీ దొరికితే బాగుండు, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దొరికితే బాగుండు, అది కూడా రా మెటీరియల్ తయారు చేసే కంపెనీ దొరికితే బాగుండు, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ దొరికితే బాగుండు అని నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను. నా అదృష్టం బాగుండో, మీ అదృష్టం బాగుండో, ఇప్పుడు మనకు స్టార్టింగ్ కంపెనీ దొరుకుతుందండి. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 8 మంత్స్ అవుతుంది. మరి 8 మంత్స్ కంపెనీలు ఎవరైనా వర్క్ చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఆ టెన్షన్ కూడా మనకు లేదు. ఎందుకు లేదంటే డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి 8 మంత్స్ అవుతుంది. కానీ ఈ కంపెనీ ట్రెడిషనల్గా వచ్చేసి 1962లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ, అంటే 58 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. సో మరి ఫస్ట్ కంపెనీ వచ్చేసి రాజస్థాన్లో మల్టీమెటల్ అనే కంపెనీ స్టార్ట్ అయిందండి. అల్యూమినియం ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 80% జపాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మన కంపెనీ. దాంతోపాటు కోటా డాల్ మిల్ అని చెప్పేసి చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి మన కంపెనీ. సో కోటా డాల్ మిల్ అనే విషయానికి వస్తే ఆటా, సుజ్జి, మైదా, ధనియా మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్. సో తర్వాత హర్మోస్ అని చాలా పెద్ద బ్రాండ్ అండి. ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో మొత్తం కంపెనీవే. హర్మోస్ ఆఫీస్ ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. సో ఏదైతే ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మనవే ఉన్నాయండి. సో ఇంటీరియర్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఓరిలైట్ అని చెప్పి చాలా పెద్ద బ్రాండ్ అండి ఇది. సో ఈ రోజు డేట్లో చూడండి, లైట్ వెయిట్ బ్రిక్స్ తోటే ఈరోజు పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. మన కంపెనీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా చేయడం జరిగింది. సో ఓరిలైట్ కంపెనీలు ఉన్నాయి, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మన కంపెనీ అన్నపూర్ణ రసోయి అనేది ఏదైతే ఉందో, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రాజస్థాన్ కోటలో నిరుపేదలకు భోజనం పెట్టేది 5 రూపీస్ మిల్స్ ఏదైతే పెట్టేది ఉందో మన కంపెనీ 2 లక్షల మందికి రోజుకు భోజనం పెట్టడం జరుగుతుందండి. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ అనేది మీరు చూస్తున్నారు. రైట్. మరి ఇదే కాకుండా మన కంపెనీ ఆదిలా బయోటెక్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. R&D వీళ్ళదే, తర్వాత రా మెటీరియల్ వీళ్ళదే, క్వాలిటీ వీళ్ళదే. తర్వాత 900 ఎకరాలలో కల్టివేషన్ చేస్తుందండి మన కంపెనీ. వ్యవసాయం కూడా మన కంపెనీ చేస్తుంది. అంటే ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ మన కంపెనీలో ఉన్నాయో మీరు గమనించండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ మొత్తం ఈ కంపెనీవేనండి. సో శంభు అగర్వాల్ అని చెప్పేసి ఈయన 2 కొడుకులను లండన్ పంపించేసి నెట్వర్క్ నాలెడ్జ్ తీసుకొని డేజాయ్ అనే పేరుతోటి జస్ట్ 8 మంత్స్ క్రితము రావడం జరిగింది. అంటే మనం ఇప్పుడు బిగినింగ్లో ఉన్నాం, స్టార్టింగ్లో ఉన్నాం. తర్వాత ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్ లాంటి ప్రోడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయండి. మన డీప్గా వెళ్ళాలంటే మన మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో మన కంపెనీది వండర్ మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా, నార్మల్ వ్యక్తి కూడా దీంట్లో సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ప్లాన్ ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే
ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మన కంపెనీ ఇవన్నీ మీకు తెలుసు. వెల్కమ్ టు పార్ట్ టైమ్ ఇన్కమ్ బేస్డ్, అంటే మన జాబ్ బిజినెస్ చేసుకుంటే బిజినెస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చేసుకుంటూ చేసే బిజినెస్ టుడే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇవన్నీ మీకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, హెల్త్ ఉండాలి, తర్వాత మంచి కార్ కొనాలి, పిల్లలు బాగా చదివించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చేయాలి, తర్వాత మనకంటూ రికగ్నేషన్ ఉండాలి, తర్వాత ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, వృద్ధాప్యంలో పొదుపు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. రఫ్గా చూసుకుంటే 4 to 5 crores సంపాదిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ 4 to 5 crores సంపాదించాలంటే మనకు ఉన్నటువంటి మార్గాలు ఏంటంటే మొదటిది జాబు, రెండోది బిజినెస్. జాబ్లో మనం అడిగినంత ఇవ్వరు కాబట్టి మనకు జాబ్లో 5 కోట్ల రూపాయలు సంపాదించడం కష్టం. అయినా జాబ్ను కించపరచట్లేదు, తప్పని చెప్పట్లేదు. మన జాబ్ మనం చేసుకుంటూ సండే టైం తీసుకొని వర్క్ చేసుకున్నా తప్పు లేదంటున్నా. ఎందుకంటే ఈరోజు అమౌంట్ అంటే ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బంది పడుతున్నాను కాబట్టి పార్ట్ టైం చేయడం తప్పు లేదంటారు. నెక్స్ట్ ఆప్షన్ బిజినెస్ కాగానే మనకేం గుర్తొస్తుంది? పెట్టుబడి పెట్టిన ఒకే కారణానికి లాభాలు వస్తాయని గ్యారెంటీ లేదు. లాభాలు రావచ్చు, లేదా నష్టాలు కూడా రావచ్చు. అంటే డబ్బు ఉండగానే బిజినెస్ చేయలేం, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మన దగ్గర ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మరి వేలలో సంపాదించాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, లక్షల్లో సంపాదించాలి, కోట్లలో పెట్టాలి. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో మీరే గమనించండి. ఈ బిజినెస్ ఎందుకు చేయాలని మీరు అనుకుంటే కనుక ఈ బిజినెస్ చేయడానికి మనకు జీరో ఇన్వెస్ట్మెంట్, జస్ట్ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే చాలు. మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నో ఎంప్లాయీస్, నో బాస్, నో రిస్క్. పెట్టుబడి పెట్టలేదు కాబట్టి రిస్కే లేదు. హోమ్ బేస్డ్ బిజినెస్, మనం ఇంట్లో కూర్చొని కూడా ఇక బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఈరోజు ఇంట్లో నుండే బిజినెస్ చేయడం జరుగుతుంది. కోవిడ్-19 వల్ల ఎవరు బయటికి వెళ్ళలేని పొజిషన్. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్, మన టైంను బట్టి మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, అంటే ఎన్ని బెనిఫిట్స్ చూడండి. మనము పని గంటలు పెంచుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తుంది కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎవరెవరు బిజినెస్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిజినెస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ బిజినెస్ చేసుకోవచ్చు, తర్వాత రీటైల్ ఎంప్లాయీ కూడా ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు, కిరాణా షాప్ అలాంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కూడా ఇక బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళ స్టడీకి డిస్టర్బ్ లేకుండా సండే టైం తీసుకుని వర్క్ చేసుకున్నా ఇందులో కొంత అమౌంట్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అంటే ఈక్వల్ ఆపర్స్, సాధారణ గృహిణులు కూడా ఇక బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఒకటే అవకాశం ఉంటుంది ఇక్కడ. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే మనం ఎదగడానికి మన కంపెనీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింగ్స్ లైఫ్ స్టైల్. ఒక 3-4 సంవత్సరాలు కనుక ఈ సీరియస్గా చేస్తే ఒక రాజాలాగా మనం బ్రతికే అవకాశం ఇక్కడ ఉంది బాస్. మరి ఈ అవకాశం ఎవరు ఇస్తున్నారంటే మనకు తెలిసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చాలా పెద్ద కంపెనీ. తర్వాత ట్రెడిషనల్గా వచ్చేసి మల్టీమెటల్ అనే కంపెనీ, కోటా డాల్మిల్ అనే కంపెనీలు ఉన్నాయి. తర్వాత అర్మోసా కంపెనీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓరిలైట్. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ చూడండి. మోమ్ బ్రాండ్ కంపెనీలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆదిలా అగ్రో ఫ్రూట్స్ కంపెనీలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆదిలా బయోటెక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, కల్టివేషన్ 900 ఎకరాల్లో పంటలు పండిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఓన్ బ్రాండ్స్ కంపెనీ వెబ్సైట్లో మొత్తం డాక్యుమెంట్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చండి, ఎంత లీగల్గా రన్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అన్నపూర్ణ రస్సు గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీ టేకప్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 58 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనలీ. తర్వాత 3000 crores టర్న్ ఓవర్ కంపెనీ. తర్వాత 1960 నుండి కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు. వి హావ్ సో మెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ బ్రాండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, తర్వాత డేజాయ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. తర్వాత సెక్యూర్ వెబ్సైట్ డేజాయ్.in అని చెప్పొచ్చు. తర్వాత ఇట్స్ ద నెంబర్ 1 in ఇండియా అని చెప్పొచ్చు. ఇక్కడ మనము స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే మన కంపెనీ 8 monthsలోనే టాప్ 10 కంపెనీలో లిస్ట్ కావడం జరిగింది. తర్వాత వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. మన ఏరియాలో మొట్టమొదటిగా మనమే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని, మనం ముందుంటే మన వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళ ముందుంటే వాళ్ళ అండర్లో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఎంత ముందు స్టార్ట్ చేస్తే అంత ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అవర్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ఆదాయమైన కాన్సెప్ట్. మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే నానా రకాల ప్రోడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియో మీకు ప్రమోట్ చేస్తాను. హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, సోప్స్, మిర్చి, హల్దీ, ధనియా, టీ, చాయ్, ఈ రకంగా చాలా రకాల ప్రోడక్ట్స్ మన కంపెనీ అందించడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనం డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలుసు కదండి, వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే 100 రూపాయలు పెట్టినామంటే అది 30 రూపాయలకే మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది. ఇక్కడ ఏజెంట్ అని, C&F ఏజెంట్ అని, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, అలాగే తర్వాత అడ్వర్టైజర్ అని మొత్తం కలిపి 70% మధ్యవర్తులు తీసుకుంటున్నారు. ఈ 70% ఏదైతుందో మన ద్వారానే ప్రోడక్ట్ అమ్ముతాం కాబట్టి ఆ ఇన్కమ్ అనేది మనకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సిస్టంలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుందంటే దాదాపు చాలా రకాల ఇన్కమ్స్ ఇస్తుందండి మన కంపెనీ. మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ ఇన్సెంటివ్ ఇస్తుంది. తర్వాత రీటైలర్ ప్రాఫిట్ ఇస్తుంది. తర్వాత
పర్ఫార్మెన్స్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్, లీడర్షిప్ ఇన్సెంటివ్, సుప్రీం ఇన్సెంటివ్, సూపర్ రీపర్చేస్ ఇన్సెంటివ్, తర్వాత రివార్డ్స్ అండ్ రికగ్నిషన్. 12 రకాల ఇన్కమ్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఒక 2 రకాల ఇన్కమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాచింగ్ ఇన్సెంటివ్, మెంటర్షిప్ ఇన్సెంటివ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాదంతా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. మీరు పూర్తిగా దాంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తారో వాళ్ళ దగ్గర పీడిఎఫ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్. సో ఎలా స్టార్ట్ చేయాలి, అవుట్ టు స్టార్ట్ అంటే జస్ట్ 1250 పీవీ మనం పర్చేజ్ చేస్తే సరిపోతుంది. 1250 పీవీ నుండి 4099 పీవీ వరకు మనం పర్చేజ్ చేయొచ్చు. తర్వాత 5000 పీవీ ద్వారా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫ్రీ జైనింగ్ అండి. ఇక్కడ మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ జైనింగ్ కంపెనీది. తర్వాత ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో మన ఐడి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. రైట్, మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ 5 to 20% డిస్కౌంట్లో లైఫ్ టైం ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ప్రమోట్ చేస్తుంది. ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. టీమ్ సపోర్ట్ దొరుకుతుంది. ఐడి పాస్వర్డ్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కంపెనీలో మనం ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత కంపెనీ ఏమంటుందంటే మీరు ప్రోడక్ట్ కొనండి, వాడండి. నేను ప్రోడక్ట్ కొంటే నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇస్తాను చెప్పట్లేదండి. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. ఎవరైనా నేను బిజినెస్ చేస్తాను సార్, నేను ప్రోడక్ట్ కొనుక్కుంటాను, మీరు చెప్పినట్టు కొనుక్కుంటాను, నేను ఎవరిని ప్రమోట్ చేయను, నాకు రోజు వారం డబ్బులు రావాలంటే సింగిల్ ఎన్పి కూడా రాదండి. అలా మీరు ఊరికనే డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్తే వినొద్దు, నమ్మొద్దు మీరు. రైట్, సో 100% వర్కింగ్ ప్లాన్ మనది. కాబట్టి ఇద్దరిని మనం షాపింగ్ చేపిస్తే మనకు 125 రూపీస్ వచ్చింది. వీళ్ళు ఇద్దరిని చేపిస్తే వీళ్ళకి ఒక 125, వీళ్ళకి ఒక 125 వచ్చింది. మనకు ఒక 250 రావడం జరిగింది. యూ అనే పర్సన్ 2 జతలు అయినాయి కాబట్టి 250 రావడం జరిగింది. ఇదే కదండి మనకి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అనేది మనకు అందరికీ తెలుసు. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటంటే 100% రెఫరల్ ఇన్కమ్ ఇస్తుందండి. ఇప్పటి వరకు మీరు ఇలాంటి కంపెనీ, ఇలాంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ కానీ మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటాను. 100% రెఫరల్ అంటే మామూలు కాదండి. 100% రెఫరల్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశము ఉంటుంది. అంటే ఇద్దరిని మనమే ప్రమోట్ చేశాం కాబట్టి ఏ 100% 125, బి అనే పర్సన్ 125, 250 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు సంపాదించే 100% మనకు వస్తుంది మ్యాచింగ్ ఇన్సెంటివ్. రైట్, వీళ్ళు కూడా వర్క్ చేశారు కాబట్టి వీళ్ళకి వచ్చినప్పుడు మనకు ఎలా ఇన్కమ్ వచ్చిందో వీళ్ళకి కూడా 250 వస్తుంది. ప్లస్ 250 రూపీస్ మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. ఇతను వర్క్ చేశాడు, ఇతనికి 125, ఇతనికి 250 ప్లస్ 250 ఇతను కూడా మనకు వచ్చినట్టే రావడం జరిగింది. యూ అనే పర్సన్ 4 జతలు అయినాయి కాబట్టి 500 రూపీస్ వచ్చింది. మెంటర్షిప్ ఇన్కమ్ ఏదైతుందో 250 ప్లస్ 500 రూపీస్ రావడం జరుగుతుంది. ఎంత వండర్ అంటే మన అండర్లో ఉన్న వాళ్ళు మ్యాచింగ్ ఇన్సెంట్ ఎంత తీసుకుంటే అంత ఇస్తుంది. అలా ఎక్స్ అనే పర్సన్ కనుక మనం డైరెక్ట్ స్పిల్ కొడితే లాస్ట్లో మన అండర్లో ఉన్న వ్యక్తి కింద వస్తాడు, అతను పని చేస్తే వాళ్ళందరికీ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. మన టీం మొత్తం మ్యాచింగ్ ఇన్సెంటివ్ సపోర్ట్ అవుతుంది. అంటే ఆ లింక్ టచ్ అయిన వాళ్ళకి అందరికి సపోర్ట్ టచ్ అవుతుంది. కానీ వాళ్ళు పనిచేసే ఇన్కమ్ ఏదైతుందో 125 మెంటర్షిప్ ఇన్కమ్ మనకు వస్తుంది. అంటే మనం స్పాన్సర్ చేశాం కాబట్టి 100% ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ పేఅవుట్ మనకు జనరేట్ అయ్యేది ఎలా అవుతుందంటే 1:2 ఆర్ 2:1. మనకు పేఅవుట్ ఎప్పుడు తీసుకుంటున్నామంటే డైలీ కటప్, వీక్లీ ట్రాన్స్ఫర్, ఎవ్రీడే కటప్ అవుతుంది. వారం మన అకౌంట్లోకి వస్తుంది. మండే కటప్ అవుతుంది. ఫ్రైడే మన అకౌంట్లకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. రైట్, అలా ఎక్కడి వరకు ఇస్తుందంటే ఒక జత వస్తే 125, 2 జతలు వస్తే 250, 4 జతలు వస్తే 500, 8 జతలు వస్తే 1000 రూపాయలు, 10 జతలు వచ్చినా 1000 రూపాయలు, 100 జతలు వచ్చినా 1000 రూపాయలు. అంటే డైలీ 8 పేర్స్ కటప్. డైలీ 8 పేర్స్ అంటే డైలీ 1000 రూపీస్, వారానికి 7000 రూపాయలు, నెలకు 30,000 రూపాయలు. అంటే నెలకు 30,000 రూపీస్ తీసుకునే అవకాశం ఉంది. ఒక జాబ్ చేసుకుంటూ వర్క్ చేసే వాళ్ళు నెలకు 30,000 రూపీస్ అంటే మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. కానీ ఒక స్టూడెంట్ కూడా చదువుకుంటూ నెలకు 30,000 అంటే మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. కానీ ఫుల్ టైం చేస్తున్నాను సార్, నేను ఎక్కువ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, నేను చాలా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను అంటే మన కంపెనీ ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ అప్లైన్కు డౌన్లైన్కు సంబంధం లేదండి. ఎవరెక్కడ ఎక్కువ డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఎలా అంటే డైరెక్ట్ స్పాన్సర్ ఏదైతుందో అతను 1000 రూపాయలు తీసుకుంటే ఆ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. మన ఇన్కమ్ ఎంత అయిందంటే డైలీ 2000 రూపీస్, వారానికి 14,000 రూపాయలు, నెలకు 60,000 తీసుకోవచ్చు. బి అనే పర్సన్ కూడా డైలీ 1000 తీసుకుంటే ఆ 1000 కూడా మనకు వస్తుంది. డైలీ 3,000 రూపీస్, వారానికి 21,000 రూపీస్, నెలకు వచ్చేసి 90,000 రూపాయలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది బాస్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం ఒక వారానికి 1 డైరెక్ట్, లేదంటే వారానికి 2 డైరెక్ట్, నెలకు 2-3 డైరెక్ట్, అట్లా 1-2 నెలలు 3 నెలల్లో ఒక 10 డైరెక్ట్స్ చేశామనుకోండి. ఆ 10 డైరెక్ట్స్ చేసిన వాళ్ళు ఒక 6 మంత్లో డైలీ 1000 రూపీస్ వాళ్ళు కూడా క్యాపింగ్కి వచ్చారనుకోండి. అప్పుడు మన ఇన్కమ్ ఎంత అవుతుందంటే డైలీ 10,000 రూపీస్, వారానికి 70,000 రూపాయలు, నెలకు వచ్చేసి
₹3,00,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది బాస్. అంటే జస్ట్ 1250 బీవీ అంటే దాదాపు ₹2,000 షాపింగ్ చేసి నెలకు ₹3,00,000 తీసుకోవడం అంటే ఎంత వండర్ అనేది మీరే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. లేదు సార్ నాకు ₹3,00,000 సరిపోవట్లేదు, నేను ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నానంటే 1250 పీవీ నుండి 5000 పీవీ వరకు మనం పర్చేజ్ చేయగలిగితే, లేదంటే 5000 పీవీ ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేసి మనం కూడా మన అండర్లో ఉన్న వాళ్ళని కూడా 5000 పీవీ అంటే 5000 పీవీ అంటే దాదాపు 7,500 నుండి 8,000 పర్చేజ్ అవుతుంది. 8,000 పర్చేజ్ చేసి వన్ అండర్లో కూడా 8,000 పర్చేజ్ చేసే వాళ్ళను ఒక ఇద్దరిని తీసుకొస్తే మనకు 125 రాదండి, ₹500 వస్తుంది ఇక్కడ జతకు. సో ఇద్దరిని చేస్తే ₹1,000, 5 మందిని చేస్తే 2,500, అంటే డైలీ ₹2,500, డైలీ 5 పేస్ డైలీ 2,500, నెలకు వారానికి 17,500, నెలకు ₹75,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది బాస్. అంటే జస్ట్ 5 పేర్స్ చేస్తే చాలు, డైలీ 2,500 తీసుకోవచ్చు ఇక్కడ. సో అలాంటి వాళ్ళు మన అండర్లో డైలీ అంటే 10 పేర్స్ 10 డైరెక్ట్స్ చేసామనుకో, 10 × 2,500 అంటే డైలీ ₹25,000 అవుతుంది. అంటే డైలీ ₹25,000, వారానికి ₹1,75,000, నెలకు వచ్చేసి ₹7,50,000 తీసుకోవచ్చండి. ఓన్లీ 10 డైరెక్ట్స్ పైన 5,000 పీవీ ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే. సో మనం ఒక 1 year 2 years 3 years కనుక మనం ప్లాన్ చేసి ఒక 100 డైరెక్ట్స్ చేసామనుకోండి, 100 × 2,500 అంటే డైలీ 2.5 lakhs, అంటే రోజు 2.5 లక్షలు, వారానికి 17,50,000, నెలకు వచ్చేసి ₹75,00,000 తీసుకునే అవకాశం ఉంది. 75 lakhs పర్ మంత్ అంటే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చో మీరే గమనించండి. ఇక్కడ సీలింగ్ అన్లిమిటెడ్ డైరెక్ట్స్ అండి, ఇక్కడ సీలింగ్ అనేది లేదు, అన్లిమిటెడ్ డైరెక్ట్స్. నెట్వర్క్ ఇండస్ట్రీలో నేను కోట్ల రూపాయలు సంపాదించాలన్న సత్తా ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తే ఒక 200 కనుక డైరెక్ట్ చేస్తే, ఒక 3 years 4 years 200 డైరెక్ట్ చేస్తే 2,500 క్యాపింగ్కి వెళ్తే మనకు ఎంత వస్తుందంటే డైలీ 5 lakhs, నెలకు 1.5 crores తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎంత సంపాదించాలంటే అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం డేజాయ్లో ఉందండి, రైట్. సో ఈ రకంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వన్ సైడ్ ఫుల్ వెళ్తుంది సార్, రెండో సైడ్ నడవట్లేదు, నాకు ఇన్కమ్ రావట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఒక సైడ్ ఏ అయినా పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు, బి అయిన పర్సన్ ఆగిపోయినా 500 వస్తే మనకు 500 వస్తుంది. ఏ అయిన పర్సన్ డైలీ ₹1,000 తీసుకుంటున్నాడు, బి అయిన పర్సన్ ఆగిపోయినా మనకు డైలీ ₹1,000 వస్తుంది. ఏ అయిన పర్సన్ వర్క్ చేస్తున్నాడు, బి అయిన పర్సన్ ఆగిపోయిండు, అప్పుడు డైలీ 2,500, ఏ అయిన పర్సన్ సంపాదిస్తే మనకు డైలీ 2,500, నెలకు ₹75,000 వస్తుంది. మనం తీసుకొచ్చిన వాళ్ళు ఒక్క పర్సన్ సక్సెస్ అయినా నెలకు ₹75,000 అంటే ఎంత మంచి ఇన్కమ్ అనేది మీరే గమనించండి. బికాస్ ఆఫ్ 100% డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటే ఎంత పెద్ద ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది అనేది మీరే గమనించాల్సిన అవసరం ఉంది బాస్, రైట్. మరి ఈ ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ అంటే ఇదే కాకుండా మన కంపెనీ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇది 5% నుండి 44% వరకు మనకు రీపర్చేస్ ఇన్కమ్ ఇస్తుంది. దీని గురించి డీప్గా మీకు ఒక వీడియో పంపించడం జరుగుతుంది. ఈ రకంగా మనము అంటే మేనేజర్ అని, సీనియర్ మేనేజర్ అని, డైరెక్టర్ అని, సీనియర్ డైరెక్టర్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ఈ రకంగా ప్రెసిడెంట్ అని 44% వరకు ఇస్తుంది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవుతామో మనము నెలకు దాదాపు ఒక 50 లక్షలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది బాస్. సో దాంతోపాటు హౌస్ ఫండ్, కార్ ఫండ్, లీడర్షిప్ ఇన్సెంటివ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు అన్ని రకాల ఇన్కమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలనే విషయానికి వస్తే మీరు గమనించండి బాస్. ఎందుకనంటే ఈ రోజు డేట్లో మనకు ఎంత ఇన్కమ్ అవసరము, మరి ఈ ఇండస్ట్రీలో మరి ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా ఇలాంటి బిజినెస్లు కొంతమంది చేయరు, మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకంటే నేను వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి నేను షార్ట్లో కట్ చేస్తున్నాను. ఎందుకు వదిలేస్తారంటే ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో ఎగిరిపోయినాయి. కొన్ని కంపెనీలు సక్సెస్ అయినాయి, కొన్ని కంపెనీలు అటర్ ఫ్లాప్ అయినాయి, కొన్ని కంపెనీలు ఏకంగా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి పారిపోయిన కంపెనీలు కూడా ఉన్నాయి సార్ అంటారు. అవును నిజమే. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కంపెనీల గురించి మనం వెరిఫై చేయకుండా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలోకి వెళ్తే అలాంటి ప్రాబ్లమ్సే మనకు జరుగుతాయి. మోసం చేసే వాళ్ళు మార్కెట్లో చాలా ఉన్నారు కాబట్టి అలాంటి కంపెనీలకు అట్రాక్ట్ కాకుండా గైడ్లైన్స్ ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏదైతే పాటిస్తుందో అలాంటి కంపెనీలు మనం టేకప్ చేయాలి. 100% వర్కింగ్ ప్లాన్లో ఉండాలి. ఎలాంటి డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి, నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని కంపెనీలో వెళ్ళకూడదు, మోసపోకూడదండి. 100% వర్కింగ్ ఉన్న ప్లాన్లో మనం ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది. మరి నాలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారంటే మంచి కంపెనీ అయితే బాగుండు ఎందుకు చేస్తారంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేను చేయడం జరుగుతుంది. 95% హార్డ్ వర్క్, 5% టీం వర్క్ జరుగుతుంది. అంటే టీం వర్క్ చేసే వాళ్ళు కరోడుపతులు అవుతున్నారు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అంటే అక్కడే మిగిలిపోతా ఉన్నాం. మనం కూడా టీం వర్క్ చేయాలంటే పెద్ద కంపెనీ ఎన్నుకొని డైజాయ్లో మీరు స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్ చేసి ఒక 10 మందిని 20 మందికి అవకాశాలు ఇవ్వండి. డైలీ జూమ్ మీటింగ్ జరుగుతుంది మనది. తర్వాత ఆన్లైన్లో మనము ఈ వీడియో పంపించడం వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. నా సపోర్ట్ 100% ఉంటుంది మీకు. ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే డైజాయ్ అనే ప్రొఫైల్ గురించి పూర్తిగా తెలుసుకోమండి బాస్. సగం తెలుసుకోండి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. మన కంపెనీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. మన ప్రోడక్ట్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు పరిశీలించి టేకప్ చేయండి. ఇలాంటి అవకాశాలను ఎంతోమందికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరానికి 90 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. దాంట్లో 25% కూడా జాబ్స్ క్రియేట్ కావట్లేదు బాస్. 30 సంవత్సరాలు దాటిన పెళ్ళిళ్ళు కావట్లేదు. జాబ్ ఉందా, ప్రాపర్టీ ఉందా అంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు, మంచి కారు కొనుక్కుంటారు, వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటారు, ఆ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎంతోమంది సీరియస్గా ఉన్న వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ యొక్క వీడియో పంపించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి కంపల్సరీ కాంటాక్ట్ కాండి, వాళ్ళతో కలిసి పనిచేయండి. వాళ్ళకు నా సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. కలిసి పనిచేద్దాము. ఇండియాలో నిరుద్యోగ సమస్య లేకుండా అంటే ఈ అమౌంట్కి ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా ఎదగడానికి ఎంతోమందికి అవకాశాలు ఇద్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.